ముందుగా మనం రామ్మోహన్ గారితో వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు, మీకు ఏంటని ప్రశ్న? నమస్కారం, చెప్పండి. ఎస్ సార్. రామ్మోహన్ గారు, ఒక రకంగా అంటే భయానకమైనటువంటి విషయమా, లేకపోతే ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వారు భారతదేశ పౌరసత్వాన్ని పొంది సొంత ఇంటికే మనకు మనం ద్రోహం చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా ఒక రకమైన బాధపడాల్సిన అవసరం. కానీ వీటికి ప్రాంతాలు లేవు. అంటే ఒక చిన్న మారుమూల విజయనగరం లాంటి ప్రాంతాలు ఎక్కడ లేవు, కానీ అక్కడ కూడా ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో ఉండటం, రాయచోటి లాంటి ప్రాంతాలు, లేకపోతే ఎక్కడ ఉన్నారు అంటే బయటపడిన వాళ్ళు ఎంతమంది అయితే బయట పడకుండా ఇంకెంతమంది ఉన్నారు. హైదరాబాద్లోనే మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఒక 2000 మంది ఉన్నారని స్లీపర్ సెల్స్ లెక్క కూడా సరిగ్గా లేదు, వేలల్లోనే ఉన్నారన్నటువంటి రోహింగ్యాలు ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. భారత్తో ఈ అంతర్యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మన పక్కనే ఉంటున్నారు, ఎవరో తెలియనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వరుసగా బయటపడుతున్నారు. జ్యోతి మల్హోత్రా ఒక్కసారిగా షాక్ అంటే యూట్యూబర్స్ మీద కూడా ఒక రకంగా కొంచెం నిఘా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? రామ్మోహన్ గారు, రాజశేఖర్ గారు, నా మాట వినొస్తుందా మీకు? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి రామ్మోహన్ రావు గారు. వినొస్తలేదు? వినిపిస్తుంది, మీ వాయిస్ క్లియర్గా ఉంది. రామ్మోహన్ రావు గారు చెప్పండి. నా మాట వినొస్తుందా మీకు? వినిపిస్తుంది. రెడీ. రైట్. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఎస్ సార్. ప్రధానంగా మనం చూస్తున్నాం అంటే స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. ఆమె పాక్ అధికారితో మాట్లాడటం అంటే చాలా కీలకంగా ఉన్నటువంటి డానిష్తో మాట్లాడడం అంటే మనం బహిష్కరించినటువంటి వ్యక్తి. సో వారితో సన్నిహితంగా ఉండటం, ఒక రకంగా అన్ని సంబంధాలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చినటువంటి ఆధారాలు కూడా క్లియర్ కట్గా దొరికాయి. కోడ్ భాషలో ప్రతి వీడియోలో ఆమె మాట్లాడటం, దాదాపుగా పాకిస్తాన్లోనే 10 నుంచి 13 వీడియోలు చేసినటువంటి పరిస్థితి. సో అసలు దీనికి ఒక అడ్డుకట్ట అంటే టెక్నాలజీ అంటున్నాం అంటే అక్కడికి వెళ్ళటం, టూరిస్ట్ పాసుల మీద వెళ్ళటం, వారికి అనుకూలంగా మారటం, ఇవన్నీ చాలా కీలకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నటువంటి అంశం. సో బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉంటే బయటపడకుండా ఇంకెంతమంది సమాచారాన్ని చేరవేశారు, ఇవన్నీ కూడా చాలా మందికి మైండ్లో తొలుస్తున్నటువంటి ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బయటపడినటువంటి అంశానికి సంబంధించి మీరేమంటారు? మీకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుతున్నాం. అంతర్గత భద్రత విషయంలో మనం స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే వాట్సాప్ కాల్లో చేసేవాళ్ళు కానీ స్క్రీన్అవుట్ తీసుకొని విదేశీయులకు ముఖ్యంగా పాకిస్తాన్కు మన రహస్యాలను వెలిగించే యూట్యూబర్స్ చాలా మంది.
యూట్యూబర్ గా చాలా మంది ఒకటి ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత చేసేది సంఘానికి దాకా అంటే ఉగ్రవాద చర్యలకు అటుపక్క విజయనగరం దొరికితే రెండు సంఘటనలు ఏంటంటే ఒకటి శంషాబాద్ విమానాశ్రయం పేరు రకరకాల కుట్రలు విజయనగరంలో గ్రేట్ స్టిక్స్ దొరికితే దాన్ని ఎంక్వైరీ చేస్తే సంఘానికి దాకా మీరు చెప్పిన యూట్యూబర్లు ఇండియాలో ఏది భారత్ మాతాకి రకరకాల భారత మాతకి సంబంధించిన భారతదేశ స్పీకర్స్ చేసుకుంటూ వెళ్ళి మన సైనిక స్థావరాల రిపోర్ట్ రద్దు చేశారు. అక్కడికి అప్లోడ్ చేయడం అట్లాగే మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సంబంధం పెట్టుకోవడం, అక్కడి నుంచి పాకిస్తాన్ సంబంధం పెట్టుకోవడం, అట్లాగే మీరు టూరిస్ట్ వీసాల మీద పాకిస్తాన్ వెళ్ళి పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో కూడా ఈ వివరాలు అక్కడ వివరాలు తెలుసుకోవడం చేశాను. ఇవన్నీ చూసాను. మీకు ప్రధాన కారణం ఏంటి? మీరు చేసిన కాబట్టి అప్లోడ్ చేయడానికి అవసరం మంచి యూట్యూబ్ కావచ్చు, ఇంకా రకరకాల దాని సిమ్ కార్డు ఏది కాదు మంచిది. రెండోది దీని ద్వారా ఒక్క పేరు మీద 10 సంఖ్యలు తీసుకోవడం, లేకపోతే ఒక్కసారి ఇన్యాక్టివేట్ చేయడం, డియాక్టివేట్ చేయడం, అది కొత్త తీసుకోవడం, అంటే ఇంత ఈజీగా మన సమాచార వ్యవస్థ అమలు పోతుందా అని దాని ప్రధాన కారణం చెప్తాను దర్శకుడు గారు. మొదటి చూడ గోప్యత అనే పేరు మీద ఇప్పటి దాకా మనం పాటించాలని ఏదైతే నిబంధనలు అది కష్టం. ఉదాహరణకు మనకు ఆధార్ కార్డు సిమ్ కార్డు లింక్ చేయమని చెప్తే వద్దు ఇది గోప్యతకు భంగం అవుతుంది. అసలు ఆధార్ కార్డు ఏమి ఉన్నాయి? కేవలం మనం అడ్రస్ ఇస్తున్నాం, అడ్రస్ ద్వారా ఒక నెంబర్ ఇస్తున్నారు, కానీ మన ఆస్తులు ఇవన్నీ చెప్తారు. కానీ ఆధార్ కార్డు కనుక యాక్టివ్ చేసిన తర్వాత దాని ద్వారా కొన్న ఆస్తుల గురించి వాటి గురించి తెలుసుకోవచ్చు కాదండి. రహస్యమైన పేరు మీద సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డు లింక్ చేయాల్సిన అవసరం లేదని అనే మాట సుప్రీంకోర్టు స్వయంగా చెప్తుంది. ఒకటే కాదు, బ్యాంక్ అకౌంట్ జరగడానికి గతంలో ఆధార్ కార్డు అవుతుంది, కానీ ఇప్పుడు దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇష్టం ఇవ్వచ్చు. ఈ రెండింటి వల్ల ఏమైందంటే ఆర్థిక నేరాలు పెరగడానికేమో బ్యాంక్ అకౌంట్ జరగడానికి ఆధార్ కార్డు అవసరం లేదు. రెండోది పెరగడానికి మనకు సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం లేదు. అంటే రెండు కంపల్సరీ కాదు. ఇంకా ఏమైందంటే ఈ నేరగాళ్ళు ఆధార్ కార్డు లింక్ అవసరం ఎందుకు ఇవ్వమని అడగడం, సుప్రీంకోర్టు తీర్పుని దాన్ని వాళ్ళు ఉపయోగించిన దాంతో మంచిడు వ్యాపారం కూడా వాడు సిమ్ కార్డు అమ్ముకుంటాడు, అంతే కదా. ఎక్కువ కరెక్షన్స్ ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంటే వాళ్ళు ఏం చేశారు, సిమ్ కార్డు వేరే వాడు ఇవ్వడం అంటే వాళ్ళకి ఇచ్చారు 5 అంటే 5, 10 అంటే ఇచ్చేసారు. గ్రూప్ కాల్ కూడా చేసుకునే అవకాశం ఇచ్చారు, వాట్సాప్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దాని అంటే ఈ సంబంధాలు పెరగడానికి అంటే ఇంట్లో ఎదగన్నా మొత్తం ఎదగలే తగలెట్టుకోరు కదా. అంటే వాట్సాప్ కాల్ తీసేయడం, లేకపోతే కొందరు ఏం పరిష్కారం చెప్తున్నారు, వాట్సాప్ కాల్ చేయడానికి ఉండాలి, దాని ద్వారా వాళ్ళు ఏం మాట్లాడి తెలుస్తారు, ఇది అని మాట్లాడతారు. కానీ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని తెలుసుకునే అవకాశం ఉంది. దీని నుంచి కనుక దాన్ని బట్టి పట్టుకోగలిగారు. ఇంటి దొంగ పని ఇదంతా ఇంటి దొంగ ఏ యూట్యూబర్ పేరు మీద, సమాచారం పేరు మీద, లేకపోతే రకరకాల జర్నలిస్ట్ పేరు మీద, ఇంకేదో ఒక పేరు మీద వీళ్ళు ప్రెస్ పేరు మీద వీళ్ళు మన ఇంటి గుంటలు బయట పెడుతున్నారు. వాళ్ళకి అమ్ముకుంటున్నారు, డబ్బులకు అమ్ముకుంటున్నారు. వరకు చెప్పాలంటే మన ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తున్నారు, అంటే దేశద్రోహం చేస్తున్నారు. అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఎంత చట్టాలు పకడ్బందీ ఉంటే అది వీక్గా ఉన్న చట్టాలు చూస్తున్నాం. ఎందుకంటే విదేశాలకు వీళ్ళు యూట్యూబర్ల పేరు మీద ముఖ్యంగా పాకిస్తాన్ ఒప్పందించారు అంటే ఇక్కడ రహస్యాలను ముఖ్య మాత్రం వాళ్ళకి అందించాలంటే యాక్షన్ తీసుకోవచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఇక్కడికి వచ్చి సమాచారం తీసుకుంటున్నారు అంటే ఇక్కడ పాటియాలకు సంబంధించి మిలిటెంట్కి సంబంధించి ఒక ఫోటోని దేవేందర్ సింగ్ పట్టుకున్నటువంటి పరిస్థితి, ఆయన కూడా చదువుతున్నాడు ఆయన యూనివర్సిటీలో. సో ఈ మధ్యనే పాక్కెళ్ళి వచ్చాడు. సో అలాంటి వాళ్ళు పట్టుకోవడం, ఆమెకి ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ట్రూప్లో ఆయన కూడా ఒక మెంబర్, హర్యానాకు సంబంధించి 4 ఉన్నారు, పంజాబ్ నుంచి 3, యూపీ నుంచి 1 ఉన్నారు, మొత్తం 8 మంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే 8 మంది మనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఇంకా తెలియకుండా ఉండొచ్చు. సో ఇక్కడ నిఘా వ్యవస్థ లేకపోతే ఇంకోటి వీటన్నిటికి సంబంధించి ఇక్కడి నుంచి సమాచారం తీసుకోవడంలో కొంతవరకు మన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఏమిటంటే దాదాపుగా దాన్ని ఉట్టంకించవచ్చో లేదో అప్పటి నుంచి మన దేశాని కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాడిన వాళ్ళందరినీ చంపడానికి ఒక రకంగా సమాచారం ఇచ్చింది మన వాళ్ళని మనమే ఒక రకంగా చంపించుకున్నాం అనుకోవచ్చు.
సో అలాంటి సహకారం ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే శత్రు దేశానికి సాయం చేయడం, భారత్లో పుట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడ వాళ్ళు అక్కడే సమాచారం ఇవ్వటం, చాలా ఒక రకంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎలా ఉందంటారు? ఎందుకంటే వాళ్ళు ఎన్క్రిప్ట్ లాంటి ఒక యాప్స్ని వాడటం, అమెజాన్లోనే ఇక్కడ ఏదైతే మన హైదరాబాద్లో చేసేందుకు ప్లాన్ చేశారో, ఇక్కడ సిరాజ్ ప్లానింగ్లో కూడా పూర్తిగా అలాగే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ని వాడుకోవటం, సో వాటి నుంచి అమెజాన్ నుంచే కొన్ని వస్తువులు తెప్పించుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఒక రకంగా పగడ్బందీగా భద్రత ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే సమాచారం విప్లవం వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరన్నా ఇప్పుడు కొరియర్ సర్వీసులు, పార్సల్ సర్వీసులు, రకరకాల వాటిని వాడుతున్నారు. అంటే ఒకనాడు మీరు అన్నట్టు మంచి విషయాలు ప్రస్తావించారు. ఎప్పుడో మన స్వాతంత్ర ఉద్యమంలో మన వాళ్ళే మనకు ద్రోహం చేసి మనం చంపించాలి. అల్లూరి సీతారామరాజు మందు పెడితే చాలా మంది మనకు దేశద్రోహులు మన దేశంలో ఉన్న దేశభక్తులను చంపించే ప్రయత్నం చేసి చంపారు కూడా. వాళ్ళని పరోక్షంగా వీళ్ళే చెప్పినట్లు లెక్క. అంటే వాళ్ళ ఆసుపాసులు అందించడం, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ రహస్యాలు అందించడం తప్ప ఆ బ్రిటిష్ వాళ్ళు నాకు అది ఆల్రెడీ టెక్నాలజీ లేదు, ఇంత మాధ్యమం లేదు. కానీ వాళ్ళు ఈ టెక్నాలజీనే ఒక రంగా, టెక్నాలజీ ఎంత వరమో అంత శాపం కూడా అంటున్నారు. అందుకే ఈ టెక్నాలజీని వాడుకొని మన గుట్టుమాటలు అన్ని కూడా బయట వాళ్ళ దేశాలకు అందించాలి. చెప్పిన జ్యోతి నుంచి వాడుకొని, జ్యోతి కేసు వండుకొని అందరూ కూడా ఇదే పని చేస్తారు. దీని ప్రధాన కారణం అంటే మన టెక్నాలజీ భద్రత లేకపోవడం అంటున్నారు. అంటే మనం ఒక సిమ్ కార్డు చేయాలంటే చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డే లేకపోతే ఎవరి మాట మనం తీసుకోవచ్చు కదా. అంతేందుకు మన దేశంలో స్లీపర్ సెల్స్ కూడా పనిచేస్తున్నాయి. అంటే నిష్కాంత్ దూబే ఆ మధ్యన అన్నాడు, కానీ సమయం కాదు, సందర్భం కాదు అన్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఆయన ఏమన్నారు, 5 లక్షల మంది యువతులు పాకిస్తాన్ నుంచి పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడ పౌరులుగా ఉన్నారు. పాకిస్తాన్ పౌరులు భర్తలు ఉన్నారు, ఇండియా పౌరులు భార్యలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చిపోయి, అంటే మీకు బంధుత్వాలు ఉంటాయి, భార్య కనుక రాని వాళ్ళని కానీ సమస్య లేదు కదా. పాకిస్తాన్ లో ఉంటూ వాళ్ళు అక్కడి విషయాలను ఇక్కడ తెచ్చే పక్కన పెట్టి ఇక్కడ విషయాలను అక్కడ తీసుకుపోవడానికి వీళ్ళు స్లీపర్ సెల్స్ గా వాడుకుంటున్నారు. స్లీపర్ సెల్స్ ఏమో కొన్ని బాంబు పేలుళ్ళు వాటి పాల్పడడానికి ఇక్కడే ఉంటూ ఇండియన్ పౌరులుగా ఉంటూ వీసాలు, పాస్పోర్ట్లు అన్ని ఆల్రెడీ సంపాదించుకొని కొందరు ఉన్నారు. కొందరేమో ఇండియాలో రేషన్ కార్డు నుంచి అన్ని సంపాదించుకొని ఇక్కడ పౌరులుగా చలామణుతూ అవుతూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారు. రెండోది నేను చెప్పిన నిశికాంత్ దూబే ప్రస్తావించిన అంశం 5 లక్షల మంది లాహుల్ అహదీ లాగా ఇక్కడ అమ్మాయిలు అక్కడ పెళ్లి చేసుకొని వాళ్ళు అల్లుడిని ఇక్కడికి వచ్చిపోతున్నారు. మన భారతీయ సంప్రదాయం ఏంటి, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి. భర్తనే పాకిస్తాన్ లో, ఇండియాలోనే భార్యలు. అంటే ఇక్కడ సమస్య ఏమైంది, వాళ్ళు భార్య ఎందుకు కలుస్తామనే పేరు మీద వచ్చేసి వాళ్ళు రకరకాల ఉగ్రవాద కార్యకలాపాలకు అక్కడి నుంచి ఇక్కడికి పాల్పడుతున్నారు. భార్యల ద్వారా అందిన సమాచారాన్ని అక్కడికి వాళ్ళు చేరేస్తున్నారు. అది పెన్ డ్రైవ్ కావచ్చు, రకరకాల మాధ్యమాలు ద్వారా. ఇది చెప్పింది ఒకటే కాదు, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచం అంతా కుగ్రామమైన సందర్భంలో ఏదైనా అక్కడికి అందించే అవకాశం ఉంది కదా. అదొకటి. రెండోది ఏంటంటే, రెండవ రకమైన వీళ్ళు మనకు రోహింగ్యాలు లేకుంటే ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ అన్ని రకాల మన వ్యాపారాలు, అన్ని రకాలుగా మన వృత్తులు నిర్వహిస్తున్నారు. కారణం ఏంటిది, వీళ్ళు ఎలా రాగలిగిందంటే ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల. ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్లో సుమారు దాదాపు 8-9 కోట్ల మందికి పైగా జనాభా ఉంటుంది. 9 కోట్లలో 4-5 కోట్ల మంది, 4-5 కోట్ల అంటున్నాం, చాలా పెద్ద సంఖ్య అంటున్నాను. అటు బంగ్లాదేశ్ నుంచి కానీ, బర్మా నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నాయి, అన్ని పాస్పోర్ట్ ఉన్న అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ దేశ పౌరులకు చెందమవుతున్నారు. అందులో కోట్ల మంది ఉగ్రవాదం చేయకపోవచ్చు. బంగ్లాదేశ్ లో జీవించే పరిస్థితి లేనప్పుడు వాడు సరిహద్దు దాటి వస్తారు. ఏదో అక్రమంగా మెక్సికో నుంచి కానీ అమెరికాలకు ఎట్లా వస్తారు, బంగ్లాదేశ్ నుంచి మనకు అట్లా వలస చాలా అయినాయి. అంటే ఎందుకు మన భారతదేశంలో ఒక పశ్చిమ బెంగాల్ కాదు, అటు అస్సాము, రకరకాల అంతకుముందు చూసాం మనం. ప్రఫుల్ల కుమార్ మహంతా అని మనకు వేరే దేశం అని పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ పార్టీతోని అక్కడ ప్రఫుల్ల కుమార్ మహంతా ఒకసారి ముఖ్యమంత్రి కూడా అయింది ఆయన. సరే, ఆ పార్టీ ఇప్పుడు పెద్దగా ఉనికిలో లేదు, కానీ వలసలకు వ్యతిరేకంగా ముఖ్యంగా బంగ్లాదేశ్ వలస నుంచి వచ్చి ఈశాన్య భారతదేశంలో పెద్ద ఎత్తున రాజకీయ మన ఏమంటారు దాన్ని పలుకుబడి సంపాదించుకున్న పార్టీలకు వ్యక్తులకు వ్యతిరేకంగా ఆనాడు దాదాపు 40 ఏళ్ల క్రితమే ప్రఫుల్ కుమార్ మహంతా పార్టీ పెట్టడం, గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు నేనేమంటాను అంటే, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఏమయ్యాయి అంటే, మొదట్లో కాంగ్రెస్ పార్టీ దీనికి పోతాను ఇచ్చింది.
బంగ్లాదేశీయులను ఇది అక్రమంగా ఇక్కడికి ఇండియాకి రప్పించడంలో వచ్చిన వాళ్ళను సంరక్షించే వాళ్ళు వచ్చిన వాళ్ళకు సౌకర్యం. రామ్మోహన్ రావు గారు ఒకటే, అంటే మనం మాట్లాడుకున్నట్లు ఎక్కడ చూసినా కూడా మీరు మొదట్లోనే మాట్లాడారు భారత్ మాతాకి జై అన్నారు, భారతీయ జెండాకు వందనం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చూసుకుంటే పాక్ వ్యతిరేకంగా వారి యొక్క ప్రొఫైల్స్ చూసుకున్నా కూడా పాక్ జెండాలతోనో లేకపోతే జిహాదీ అనే పేర్లతోనో ఇలాంటివి చాలా వరకు చూస్తుంటాం. అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతం, ముంబై కొన్ని ప్రాంతాల్లో కూడా సో అలాంటివి ఉన్నారు. అంటే వారిపై కూడా పూర్తి ఇస్తారంటే భారతదేశంలో ఉంటూ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అనేది క్లారిటీగా తెలిసింది. కానీ నాది ఇంకొక మీరు మాట్లాడుతున్న అంశాలే పాక్కు సంబంధించి పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలి. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా విషయంలో చూసుకుంటే ఆయన పాక్ ఎంబసీకి వెళ్ళింది, అక్కడ నాయకులు కలిసింది ఆవిడ, సో అధికారులతో మాట్లాడింది, అక్కడ డిన్నర్ చేయటం ఇంత జరుగుతున్నా ఎందుకు అంటే అక్కడ ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఆమె మే 10వ తారీఖున ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, ఆయన పేరు వచ్చేసి కపిల్ జైన్. అంటే ఏడాది క్రితమే ఈమె అక్కడికి వెళ్ళేటి వస్తున్న తీరు అవన్నీ ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు కదా, తను అనుమానం వ్యక్తం చేశారు పాక్ వెళ్ళటం అక్కడ కలవటం ఇవన్నీ కూడా. సో అంటే ఇంటెలిజెన్స్ ఒక రకంగా కొంచెం పూర్తిగా ఇంకొంచెం వేగంగా స్పందిస్తే బాగుండేదన్నటువంటి సమాచారం. ఎందుకంటే పహల్గామ్ వెళ్ళొచ్చిన తర్వాత దాడి జరిగింది, పంజాబ్ వెళ్ళేటువంటి పరిస్థితి, అక్కడ మొన్న నేపాల్ వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి సమాచారం వెళ్తుంది. ఇక్కడ ఈవిడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సమాచారం, ఇక్కడ భారత్లో ఎవరు సహాయం చేస్తున్నారు మల్హోత్రాకి, సో ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంటున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ పూర్తిగా పాక్తో ఎవరైతే సంబంధం ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా లేకపోతే వారికి ఇక్కడ ఉండి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఒక రకంగా అక్కడ పంపించాలి అన్నటువంటి కామెంట్లు అయితే క్లియర్గా చూస్తున్నాం మనం. సో దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటి, ఇప్పుడు ఇదంతా సమాచారం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, సమాచారం అందించడం వాట్సాప్ కాల్ చేశారు చాలా చూసాగా. యూట్యూబర్ పేరు మీద మీరు అన్నట్టు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల నమ్మారు మన వాళ్ళు కూడా, మన సైన్యానికి సంబంధించిన వాళ్ళు అన్నారు భారత్ మాతృకి అంటున్నారు, రకరకాల స్లోగన్స్ పెడుతున్నారు, భారతదేశానికి దాడుకోవడం ఎట్లా అని చెప్పుకుంటూ కేవలం సైన్ బోర్డు నుంచి మొదలుకొని అనేక రహస్యాలను చూపించారు. అందులో నా ఉద్దేశం అంటే సైన్యంలో కూడా కొంతమంది ఇప్పుడు వాళ్ళకి సహకరించిన దానిలో హనీ ట్రాప్ లో పడవద్దనే ఉన్నది. జ్యోతికా సింగ్ ఎవరుతున్నారో, జ్యోతిక మల్హోత్రా ఎవరుండో ఆమె రకరకాలుగా ప్రలోభ పెట్టవచ్చు. ఒకటి భయంతో చేస్తారు, అంటే మీ పిల్లలు భార్య వాళ్ళకి చంపుతాం అని చెప్పడం. రెండోది డబ్బులు చూపెడతారు. ఈ రెండు కలిపి కూడా చూపెడతారు కొన్నిసార్లు. అందుకని ఏమంటున్నా అంటే రైట్ రామ్మోహన్ రావు గారు మనకి పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామ్మోహన్ రావు గారు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి ఆయన తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ పాపిరెడ్డి గారు వినే ఉంటారు, చూస్తున్నారు. ఎస్ అంటే మనకి ఇంటి దొంగలకు సంబంధించి సమాచారం వింటూనే ఉన్నారు. వరుసగా పహల్గామ్ దాడి తర్వాత బయటకు వస్తున్నారు. హైదరాబాద్లో భారీ కుట్రకే ప్లాన్ చేస్తారు, భారీ పేలుడుకు, ఇవన్నీ కూడా బయట పట్టుకోవడం అనేక కీలకంగా వ్యవహరించింది. కానీ ఇలాంటి వారికి సంబంధించి ఏరివేత అవసరం, ఎప్పటి నుంచైనా ప్రక్షాళన చేయాలని వినిపిస్తున్నారు నెటిజన్ల నుంచి, భారతీయుల నుంచి. ఇక్కడే ఉంటున్నారు కానీ శత్రు దేశానికి సహాయం చేస్తున్నారు. సో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఈ అంశాన్ని ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఈ ఏదైతే మొన్న ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అనుకో తర్వాత జరిగిన అనేక సంఘటనలు వీళ్ళు ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్న శక్తులు చాలా రోజుల నుంచి భారతదేశంలో బలంగానే ఉన్నాయి. అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనేక సిమియాని వాళ్ళ ముస్లిం స్టూడెంట్స్ యూనియన్ అని లేకపోతే రకరకాల సంఘాలు ఏది వాళ్ళ పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంఘం కాకుండా ఇక్కడ అనేక విధాలుగా అంటే సోషల్ మీడియా, పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకులు రకరకాల వర్గాలలో వాళ్ళ యొక్క బలం బాగానే ఉన్నది, తక్కువేం లేదు. అయితే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇదేదో జరిగిన ఇది పరిణామాలు కాదు, ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలంగా భారతదేశంలో చర్చ వేసుకుని అనేక రకాలుగా ఉన్నది. దీనిలో మనకు రాజకీయాలు ఎందుకంటే పాకిస్తాన్ లో లేని సమస్య భారతదేశానికి, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ విద్యులు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటది, వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. నేను చెప్పుకున్న ఇష్టం వచ్చినట్టు నేను చెప్పే అధికారం నాకు ఉంటది. నా వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే అధికారం మీకు ఎవరు? ఎందుకంటే ఇప్పుడు నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అశోక యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్
వాడు ఏమంటున్నాడు, నేను పెట్టిన దాన్ని మీరు పిచ్చి చేస్తున్నాడు అంటే వాడు తెలివిగా పెట్టి మళ్ళీ ఏమంటున్నాడు అంటే మళ్ళీ ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నాడు. నేను ప్రజాస్వామ్యంలో తప్పులు జరిగితే నేను చెప్పద్దా, చెప్పే పద్ధతి నాకు లేదు. అయితే ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఈ రాజకీయాలకు తర్వాత దేశ భద్రతకు మధ్య ఒక ఘర్షణ వచ్చినప్పుడు దేశ భద్రత ముఖ్యమైనది కాబట్టి ఇటువంటి విషయాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ జ్యోతి అంటే ఒకటి పాపిరెడ్డి గారు, అంటే దేశ భద్రతకు సంబంధించి ఎవరైనా విఘాతం కలిగించేలాగా పోస్ట్ చేస్తున్నా, లేకపోతే ఏవైనా ఒక శైలిని వారి యొక్క వ్యక్తిత్వ స్వేచ్ఛ అనే పేరుతో వారు చేసేది ఏదైనా సరే భద్రతకు సంబంధించి దేశానికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటే అలాంటి చట్టం ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని లోపల వేయటం, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది, చట్టాల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఇకనైనా అంటారా? ఒకటి ఇప్పుడు రాజశేఖర్ గారి సమస్య ఏంటంటే ఇప్పుడు మామూలుగా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, భావ స్వేచ్ఛ ప్రకటన అనేది మనం పెట్టుకోవచ్చు. కానీ అది ఒక ప్రత్యేక పరిస్థితులలో యుద్ధాలు జరుగుతుందో దాన్ని కూడా ఆ సెన్సిటివిటీ కూడా లెక్క చేయకుండా నాకు భావ స్వాతంత్రం ఉన్నది నేను పెట్టుకుంటా అంటే మాత్రం అది నడవదు. కాబట్టి మనం అరెస్ట్ చేసి అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇవేమో మామూలుగా ఈ అన్నిటికన్నా ముఖ్యమైన ఇక్కడ జరుగుతున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ దేశ భద్రతకు ఈ స్పైయింగ్ అంటారు. స్పైయింగ్ అంటే రకరకాల విధానాలుగా భారతదేశంలో ఉన్న సమాచారాన్ని డిఫెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ల్యాబ్స్ విషయాలు కానీ దొంగలించడానికి ప్రతి దేశం కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో పాకిస్తాన్ కూడా నెంబర్ 1. అయితే ఇక్కడ అటువంటి స్పైయింగ్ వేరు, ఒక దేశం విషయాలు తెలుసుకోవడం వేరు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే దాన్ని అంతా వాడుకొని పెద్ద ఎత్తున భారతదేశంలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మీరు హ్యాండ్లింగ్ కేసు ఉన్నది మన బాంబే ఏది మనకు జరిగిన 2008 బాంబే మీద జరిగిన దాంట్లో కూడా అయితే వాడు జ్యూస్ అని చెప్పుకొని వచ్చింది, జ్యూస్ అని. వాడి తల్లి ఒకటి తండ్రి ఒకటి, వాడు ముస్లిమే కానీ వాడి పేరు మార్చుకొని వచ్చి భారతదేశంలో బాంబేలో అన్నింటిలో తిరిగి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాంబే మీద అటాక్ చేశారు. అట్లా ఈ జ్యోతి కేసులు కూడా అట్లా కనబడుతున్నాయి. దాదాపుగా ఇక్కడ ఉన్న టోటల్ గా ఏదో మన యూట్యూబ్ పేరు విన్నాం, లేకపోతే యాత్రల పేరు విన్నాం, టూరిజం పేరు విన్నాం, ఈ మొత్తం అన్ని ఇంపార్టెంట్ సైట్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫోటోలు తీసుకుపోయి గిట్ల రావద్దు అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వేరే దేశాలు కూడా చేస్తుంటాయి. కానీ ఇట్లా దండయాత్రలు చేయడం, అటాక్ చేయడం, దేశ నాటకాలలో పడుతున్నాం అనేది పాకిస్తాన్ కు ఒక ఇంటర్నల్ గా అంటే స్టేట్ పాలసీగా జరుగుతున్నది. కాబట్టి పాకిస్తాన్ తో మనకి తలకాయ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ కంట్రోల్ చేయదలుచుకున్నప్పుడు మనం చాలా కఠినంగానే ఉండాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొక సెన్సిటివ్ విషయం ఏంటంటే మతపరమైన విషయం. ఇప్పుడు కొందరు ముస్లిం యువకులు తెలుసో తెలియదో ఆ మతోన్మాదానికి లోనై ఏదైనా వాళ్ళకి ఆ జిహాదు ఏదో మదరసా స్కూళ్ళల్లో అది పిచ్చి ఎక్కించి ఆ మతోన్మాదం ఎక్కించి వాళ్ళని బాగా వాడుతున్నారు. అదొక పెద్ద ప్రమాదం. అది అన్నిటికన్నా నా దృష్టిలో అది పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో మనం జరిగిన ఇన్సిడెంట్ లో కూడా వాడు ఎక్కడనో విజయనగరం మామూలు అది ఒక చిన్న టౌన్ ఆంధ్రప్రదేశ్ అటువంటి దగ్గర నుంచి వెళ్ళి కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రేరణలు అంతకుముందు కూడా వరుసగా ఎంతో చేశారు. హైదరాబాద్ లో చేశారు, బెంగళూరులో చేశారు, బాంబేలో మళ్ళీ చేశారు, అక్షరధామలో చేశారు, అన్నిట్లో చేశారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కూడా ఒక పరిస్థితి దాటిపోయింది. ఇక మనం భరించడం అనేది మన నుంచి అయితలేదు. కాబట్టి అంతర్గతంగా ఇప్పుడు రామ్మోహన్ గారు సార్ బాగా చెప్పేది, ఇప్పుడు అంతర్గత శత్రువులను దొరకబట్టాలి. అంతర్గత శత్రువులు కూడా బహిర్గత శత్రువులు కన్నా కూడా ప్రమాదకరమైన వ్యక్తులు. ఎందుకంటే ఇంటి దొంగ అందరికన్నా కూడా చాలా అంటే ఎదురుగా వచ్చే వాళ్ళతో మనం పోరాటం చేయగలం. మన వెనకే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మన పక్కన ఉండే వాళ్ళు మనం గుర్తించడం కష్టం. ఇంటి శత్రువులు, ఇంటి దొంగలను ఎప్పుడు కూడా మనం అంతర్గతంగా మన నిఘా వ్యవస్థ అన్ని రకాలుగా చేయాలి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రాజకీయ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు అంటే 27 to 28% ముస్లిం ఓటు ఉంటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ కు సాలిడ్ వస్తుంది. దాంతోనే ఆమె గెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె దేశం ఏడబోతుంది, ఎవడేడబోతుంది, నా ఓటు బ్యాంక్ పోవద్దు. అట్లాగే మిగతా కాంగ్రెస్ కూడా చాలా రోజులు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోనే
ఈ విధంగా పాకిస్తాన్ ఈ విధంగా పెట్రోల్ పెరిగిపోవడమో లేకపోతే ఈ మైనార్టీ మతోన్మాదం పెరగడమో వాళ్ళకు ఒక ధైర్యం ఏంటంటే ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకు అదంతా ఎందుకంటే మనం హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ఉన్నది. ఎంఐఎం పార్టీని అన్ని రాజకీయ పార్టీలు పోషించినాయి. కాంగ్రెస్ పోషించింది, మధ్యాహ్నం మొన్న వచ్చిన టిఆర్ఎస్ పోషించింది, అంతకుముందు ఉన్న తెలుగుదేశం పోషించింది. అంటే వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం వాడు ఎంఐఎం ఎన్ని దందాలు చేసినా, ఎన్ని విధాల వాడు మతోన్మాదాన్ని రెచ్చగొట్టినా వాళ్ళ జోలికి పోయే ధైర్యం ఈ రాజకీయ పార్టీలు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కానీ చేయడం లేదు. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ముస్లింస్ ఏమనుకుంటారంటే మేము ఏ పార్టీకి అయితే ఓట్లు దానికే గెలుస్తుంది, మేము డిసైడింగ్ ఫ్యాక్టర్, మా జోలికి ఎవరు రాలేడు. ఇప్పుడు అందుకు అక్బరుద్దీన్ ఆ మధ్యన ఒక మాట అన్నాడు, మేము తలుచుకుంటే ఒక రోజున భారతదేశానికి అందిస్తామంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ముఖ్యమైన పార్టీలు ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నట్టు ఏంటంటే మన దగ్గర అనేకమైన బలహీనతలు ఉన్నాయి, రాజకీయ బలహీనతలు ఉన్నాయి, తర్వాత సర్దుబాట్లు, అమ్ముడు ఓడాలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజా సమస్యలు తర్వాత దేశ సమస్యలు ముఖ్యమనుకొని రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే ఇటువంటి వాళ్ళని అంచివేయచ్చు. కానీ ఇప్పుడు ఒకటంటే ఇప్పుడు బాంబే పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు మనం పాకిస్తాన్ ఏం చేయలేకపోయాం. బాంబేలో అంత పెద్ద అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ ఏం చేయలేకపోయాం. కాబట్టి వాళ్ళు ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక సంఘటన బట్ రోజు వాళ్ళు అనుకునేది ఏంటంటే మనం ఇండియాని ఏం చేసినా కూడా ఏమి కాదు, మన జోలికి ఎవరు రాడు, మన పాకిస్తాన్ పవర్ఫుల్ అనేది జనాలు నమ్ముతున్నారు అక్కడ. తర్వాత వాళ్ళ పరిపాలకులు సైన్యం అత్యం చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం పాకిస్తాన్ పాలకులకు సైన్యానికి ఒక గట్టి జవాబు భారత్ అని చెప్పింది. అది కూడా మధ్యనే ఆగిపోయింది, ఇంకా పూర్తిగా కాలేదు. కాబట్టి ఒకటేంటంటే ఇది ఒక అంటే ఒక రకంగా నుంచి ఛేదించాలంటే అన్ని రంగాల నుంచి కూడా దెబ్బ కొట్టాలి. ఒక అంతర్గతం కాదు, బహిర్గతంగా విదేశాలలో రకరకాలుగా ఉన్న సమస్యలు ఇవన్నీ. ఇప్పుడు భారతదేశం కంప్రహెన్సివ్ పాలసీ, ఇప్పుడు మన మోడీ గారిని మనం ఒక విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే మోడీ గారు కేవలం ఇది ఒక రాజకీయ సమస్య లేకపోతే ఒక సైనిక సమస్య, దేశ రక్షణ సమస్య కాకుండా అన్ని రంగాల నుంచి, అంటే ఇది ఒక పెద్ద విషయాలను ఛేదించాలంటే అన్ని రంగాలలో కూడా మనం ముందుకు అడుగులేస్తే తప్ప దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు. అందుకోసమే ఆయన 7 ఎంపీలతో, అపోజిషన్ ఎంపీలతో ఒక డెలిగేషన్ విదేశాలకు పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నారు అంటే ఇవి మొత్తం విషయాలు చెప్పాలి. రేపు పెద్ద యుద్ధం జరిగినప్పుడు మనం ఏమైనా చేసినా కూడా మేము మొదలై చెప్పినప్పటి మాకు చెప్పుకుంటూ వచ్చినాం, మాకు ఇట్లా ఏం కాదు, మేము చెప్పుకుంటూ వచ్చినాం, మాకు ఏమి కాదు. మరొకసారి రామ్మోహన్ గారు ఏం కాదు, మేము అన్ని చెప్పడానికి కాదు. అయితే ఇప్పుడు అన్ని రంగాల నుంచి కూడా చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడుతున్నారు, రాజకీయాలను దెబ్బ కొడుతున్నారు, దౌత్యపరంగా దెబ్బ కొడుతున్నారు, అంతర్గతంగా కూడా సెక్యూరిటీలో కూడా ఎవరైతే కలుగుక్కలు ఉన్నాయో వాళ్ళకు కూడా వేరువేస్తున్నారు. అలాగే అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు అటు కాశ్మీర్ నుంచి మొదలుగా పహల్గాం తర్వాత కాశ్మీర్ లో ఇంటర్నల్ గా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద అంటే ఒక రకంగా యుద్ధం బయటికి కనిపించే యుద్ధం ఆగినా కూడా ఒక రకంగా ఇంటర్నల్ గా యుద్ధం జరుగుతుంది. చేయాల్సిన యుద్ధం అన్ని వైపుల నుంచి భారత్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, యుద్ధం అంటే కేవలం ఏదో యుద్ధం కాదు, యుద్ధం ఇవాళ అనేక ఉన్నది, సాంస్కృతిక పరంగా ఉన్నది, అంతర్గతంగా ఈ ఎవరైతే రాజకీయ పక్షాలు కానీ లేకపోతే అనుకూల వాదనలు ఉన్న వాళ్ళు టీచర్. రైట్ పాపిరెడ్డి గారు, రైట్ రామ్మోహన్ రావు గారు అంటే ప్రధానంగా ఇందాక చాలా కీలకంగా అంటే రాజకీయాలకు సంబంధించి కొన్ని బలహీనతలు పార్టీలకు సంబంధించి యుద్ధం చేయాలి, బహుముఖంగా పోరాటం చేసి రైట్ పాపిరెడ్డి గారు పని రక్షణ కానీ లేదు. రైట్ రామ్మోహన్ రావు గారు అంటే పాపిరెడ్డి గారు చాలా అంశాలు అంటే రాజకీయ బలహీనతలు కొన్ని ఉన్నాయి, పార్టీలకు సంబంధించి ఓటు బ్యాంక్ గురించో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కాకుండా దేశం ముందు తర్వాతే పార్టీలు ఈ ఎజెండా మారాల్సిన అవసరం. అంటే అన్ని పార్టీలన్నా కొన్ని పార్టీలు ఉన్నాయి, అలాంటి భావజాలతో ఉన్నటువంటి పార్టీలు లేకపోతే వారికి కొంచెం ఒత్తాస పలికినటువంటి పార్టీలు. సో ఇవి కొంచెం మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంటే దాంతో పాటు ఏకీభవించాల్సిన అవసరమే. మీరు ఇంకేమంటారు? సంతుష్టీకరణ రాజకీయాల వల్ల ఒకటేమో టెక్నాలజీని పట్టుకుని ఉగ్రవాదులు ఏమో మనల్ని మించిపోతున్నారు అని చెప్పాలంటే. దొరికారు కనుక దొంగలు దొరికారు, కానీ లేకపోతే ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు కదా. ఒకటి రామ్మోహన్ రావు అంటే ముందు మనం పాకిస్తాన్తో యుద్ధం, బయట యుద్ధం ఆల్రెడీ చేస్తాం అన్ని రకాలుగా. ఇక్కడ ముందు లోపల ఉన్న వాళ్ళు ఏరివేసే ప్రక్రియ, ఈ యుద్ధం
ముగిస్తే ఒక రకంగా మనం భవిష్యత్తులో వచ్చే యుద్ధానికి ఒక రకంగా ఈజీ అవుతుందేమో అనుకోవచ్చు కదా మనం. అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళ గురించి మనం అలర్ట్ ఉంటాం. ఉదాహరణకు అమెరికా, చైనా తీసుకోండి. అమెరికా దమ్మదగ్గ మిత్రులు కాదు. చైనా అయితే తప్పనిసరి శత్రువు దూరంగానే ఉంటుంది, దృష్టిలో దూరం. చైనాలో మీడియా కానీ ఏదైనా ఒక వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవేళ ప్రచురించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అలాంటి వ్యవస్థ ఉంది. సో అంటే మన ప్రజాస్వామ్యం అవటం ఒక రకంగా అదే మనకు వరం, శాపం కూడా అదే ఒక రకంగా. అదే నేను రెండు కంపేర్ చేస్తున్నా. శత్రువును దూరంగా పెట్టే అవకాశం మనకుంది. మిత్రుల పేరు మీద మనకు మోసగించి అమెరికా లాంటి దేశాన్ని మనం అదుపులో పెట్టలేకపోతున్నాం. ఇక్కడికి వస్తాం. పాకిస్తాన్ మీద 2 దాడులు చేశాం. ఒకటేమో మనము ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాం. రెండోది వాళ్ళ వైమానిక స్థలం అంటే వాళ్ళ ఆయుధాలు మనం లాక్కున్నాం, అంటే వాళ్ళ ఆయుధాలు నిర్వీర్యం చేసాం. మూడోది దౌత్య యుద్ధం కూడా చేస్తున్నారు. 7 పార్లమెంటరీ కమిటీలు ఇవాళ 35 దేశాల్లో తిరుగుతున్నారు. అందులో శశిధర్ గారు లాంటి వాళ్ళేమో అమెరికా, అట్లాగే కలిమోని, అట్లాగే వీళ్ళందరూ తిరుగుతున్నాం కదా. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే దౌత్య యుద్ధం చేస్తున్నాం, ఆర్థిక యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ శత్రువు కనుక అనేక రకాల యుద్ధం చేస్తున్నాం. కానీ మన ఇంటి దొంగల పని ఎందుకు చేయలేకపోతున్నాం అంటే సంతుష్టికరణ రాజకీయాలు, టెక్నాలజీలో మనం సుప్రీంకోర్టు లాంటి దుర్మార్గమైన తీర్పులు ఇవ్వడం అంటే. 2 చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే సిద్ధార్థ్ శంకర్లే లాంటి వాడు కూడా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో ఏం చేసాడు? సంతుష్టికరణ రాజకీయాలు. 35 ఏళ్లు కమ్యూనిస్ట్ పాలన. జ్యోతి బసే 5 సార్లు ఉన్నాడు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. ఈ 7 సార్లు కూడా 7, 5, దాదాపు 30 సంవత్సరాలు ఎవరైతే మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అది కూడా అంతే సంతుష్టికరణ రాజకీయాలే. ఇప్పుడు కాంగ్రెస్ మరో పేరు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఇట్లా అంటామో, ఎప్పుడైతే తృణమూల కాంగ్రెస్ ముందుకు వచ్చిందో అసలు కాంగ్రెస్ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి కూడా మన టీఎంసీని ఏం చేయలేకపోతున్నారు. టీఎంసీ చేస్తున్న పని ఏంటి? మమతా బెనర్జీ పార్టీ కూడా దొంగలకు సర్ది కట్టడం. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటర్లుగా ఉంటారు, రేషన్ కార్డులు తీసుకుంటారు. 5 కోట్ల మంది అంటున్నాను. పశ్చిమ బెంగాల్ 5 కోట్ల మంది దాకా విదేశీయులు రకరకాల పౌరసత్వాలు తీసుకొని అక్రమంగా వచ్చి కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశీయులు మన వాళ్ళు పెద్దగా తేడా ఉండదు, ముక్కు ముఖం అన్నట్లు ఏం తేడా ఉండదు. అదే కశ్మీర్లను గుర్తుపట్టవచ్చు, నేపాల్ని గుర్తుపట్టవచ్చు. కానీ ఇటు పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని కూడా గుర్తుపట్టరాదు. మన ఇండియన్ ముస్లిమ్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి అట్లా ఉంటారు. కనుక కేవలం కశ్మీర్ వాళ్ళని గుర్తుపట్టచ్చు ముక్కు ముఖం బట్టి. కానీ ఏమైతుందంటే మన అంతర్గతంగా లోపలికి వచ్చి మన దేశ పౌరులాగా నటిస్తూ దేశంలో కలిసిపోయి చేస్తున్నారు. దాంతో ఏమైతుంది? వీళ్ళు దొంగలు పట్టుకోవడం కష్టమవుతుంది. రెండోది ఏంటంటే టెక్నాలజీ పరంగా ఇంతకుముందు నేను చెప్పిన మల్హోత్రా గాని వీళ్ళు చేసిన పని ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. టెక్నాలజీ ఉపయోగించుకొని మనం చెప్తున్నా ఖచ్చితంగా సుప్రీంకోర్టు బాధ్యత వహించాలంటున్నాను నేను అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే సుప్రీంకోర్టు శ్రీలంక శరణార్థులకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. 140 కోట్ల మంది ఇప్పటికే ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇదేమి భారతదేశం అన్నసత్రం కాదంటూ తీర్పు ఇచ్చింది. వినే ఉంటారు. అంతకుముందు జరిగింది అదే కదా. శరణార్థులను కాపాడుకోవాలి, శరణార్థులను ఎట్లా అన్నం పెట్టాలని బంగ్లాదేశ్ ఆవిర్భావం కారణం అదే ఉంది. రాజశేఖర్ గారు అప్పుడు 70 మంది యుద్ధం మొదలు పెట్టలే. 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీయులు భారతదేశంలో ప్రవేశించి మాకు అన్నవ రామచంద్ర అంటుంటే వాళ్ళు తిండి పెట్టలేక పాకిస్తాన్ దుర్మార్గంగా మన మీద యుద్ధం మొదలుపెట్టినా ఆయన చేస్తే బంగ్లాదేశ్ ఆవిర్భావం అయింది. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నానంటే ఈ టెక్నాలజీ విషయంలో ఆధార్ కార్డు సిమ్ కార్డుకి అవసరం లేదంటారు, ఆధార్ కార్డు ఏమో రేషన్ కార్డుకి అవసరం లేదంటారు, ఆధార్ కార్డు దేనికి అవసరం లేదని మాట మాట్లాడుతున్నారు. గోప్యత పేరు మీద ఆధార్ కార్డును లేకుండా బ్యాంక్ అకౌంట్ జరగవచ్చు, సిమ్ కార్డు తీసుకోవచ్చు. దాంతో ఉగ్రవాదం రిటర్న్ పెట్టిపోతారు కదా. అయితే దీన్ని పునరాలోచించుకోవాలి. ఇప్పుడు యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అంటే ఇలాంటి సందర్భంలో పౌర చట్టం అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎన్ఆర్సీ అక్కడికి వస్తాను. మంచి ప్రశ్న. ఎన్ఆర్సీ రాకముందు నేను చెప్తున్నా ఏంటంటే కొన్ని దేశాలలో పగటి మధ్య యూనిక్ ఐడెంటిటీ కార్డు, రాజశేఖర్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డు. అంతేకాదండి వాళ్ళ అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడు? మీకున్న ఐడెంటిటీ కార్డును ఎంబడి పెట్టుకొని తిరుగుమని మెడలో బిల్లలాగా వేసుకోమంటున్నాడు. ఎందుకు? మీరు విదేశీయులు కదా, వచ్చిన ఏ వీసా మీద వచ్చారు, ఎట్లా వచ్చారు మాకు తెలవాలి అంటున్నాడు. మనం అంత కఠినంగా ఎందుకు అంటే ముస్లింల సంతుష్టకర రాజకీయాలలో ఏ రూల్ తీసుకురావన్నా వాళ్ళ అనుమతి తీసుకుంటున్నాం, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కామన్ యూసీసీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేకుంటే మనకు కామన్ రిజిస్టర్ కానీ, పౌరసత్వ రిజిస్టర్ కానీ ఎందుకు భయపడుతున్నాం? మనము మంచి చెట్టు చేయాలి కదా. అందుకనే ఇక్కడ మనుషులు జీవిస్తున్న వారికి భారత పౌరసత్వం ఉండాలా లేదా, భారత పౌరులకు ఒప్పించాలా లేదా. కానీ విదేశీయులు ఎంతమంది వచ్చినా, 1 కోట్ల మంది వచ్చినా మనం భరిస్తాం, వాళ్ళని బయటకు పంపము.
నేనన్నమాట కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడు, ఎప్పుడు అవాకు ఒక పేరు చాలా చాలా సిన్సియర్. ఆయన ఏమన్నారంటే 129 మంది మొన్న హైదరాబాద్ లో ఏది వీసా గడువు ముగిసి ఉన్నారు పాకిస్తానీలు, వాళ్ళని పంపించడంలో మన తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతుంది, దయచేసి చర్యలు తీసుకోండి ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ కోరిండి ఆయన. హైదరాబాద్ ఒక్కదానండి. అందుకని ఎటు తిప్పిన ఉగ్రవాద మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లోనే బాంబు పేర్లు వాళ్ళు ఉంటున్నారు, హైదరాబాద్ లో రహస్య స్లీపర్ సెల్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో లవ్ జిహాదీ ఉన్నది, హైదరాబాద్ లో మహిళలు పెళ్లి చేసుకుంటారు, పాకిస్తాన్ పురుషులు పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఒకనాడు ఇక్కడ నుంచి భూములు విడిచిపెట్టి పోయినందుకు ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటారు. బాబరెడ్డి గారు బాగా శత్రు అంటే శత్రు ప్రాపర్టీ అంటున్నాం. ఎనిమీస్ ప్రాపర్టీ అండి. ఎనిమీస్ ప్రాపర్టీ అంటే ఏంటి? శత్రు ప్రాపర్టీ. ఇక్కడ భూములుండి నిజాం కాలంలో అనుభవించి వాళ్ళు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇక్కడ ఉండలేక ఆస్తులు భూములు చుట్టుపడి కదా, భూములు సభలు పోరాదు, కానీ ఆస్తులు తీసుకొని పోయిన వాడు వాళ్ళ ఎనిమీస్ ప్రాపర్టీ అనుకుంటూ ఆ ఎనిమీస్ తోనే మనం బంధుత్వాలు కలుపుకుంటున్నాం. కానీ ఒకటి ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కొన్ని ఏరియాలకు పోలీసులే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని మీలాంటి వారు చెప్పగా విన్నాం. సో అలాంటి పరిస్థితులు మారితేనే ఇలాంటి వారు గూఢాచారులు లేకపోతే స్లీపర్ సెల్స్ వీళ్ళ యొక్క సమాచారం రాబట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రక్షాళన ముందు చేయాల్సిన అవసరం ఉంది. చాలా కరెక్ట్ చెప్పారు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ బిల్లు రీడింగ్ తీసుకోలేని పరిస్థితి ఈ దేశంలో ఉన్నాం అనిపిస్తుంది. ఓల్డ్ సిటీకి వెళ్తే ఎలక్ట్రిసిటీ బిల్లు రీడింగ్ తీసుకొనియరు, ఎలక్ట్రిసిటీ బిల్లు వసూలు చేయనియరు, తంతారు, కొడతారు. అంటే ఇటువంటి వాళ్ళు ఇంతకుముందు సపరేట్ గారు చెప్పారు కదా, ఆనాడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్, ఎవ్వరు ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా పగడబంది చేసిండ్రు. ఆయన ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమైన వెళ్ళిపోయారు. అట్లాగే సిపిఎం నుంచి మధు గారు, నేను ఆయన కన్సల్ట్ చేశాం. సిపిఎం మధు గారు కూడా ఆ ఓల్డ్ సిటీ కొట్టిపోయాడు. అంటే ఓల్డ్ సిటీలో ఏమైనా సంస్కరణ ప్రవేశపెట్టే పోతే అది ఏమైతే సౌత్ శ్రీరామ్ రాజకీయాల్లో అది ఫెయిల్ అవుతుంది, చేస్తలేదు. అంటే ఆ దుర్మార్గం అందరూ ఓడిసేది దుర్మార్గం అట్లేండి. ఇప్పుడు ఒక స్టెప్, ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ లేకపోతే అజుద్దీన్ ఓవైసీ కూడా ఒక రకంగా పాక్ని వ్యతిరేకిస్తూ లేకపోతే పాక్ ఇస్లాంకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఎక్కడ చూడట్లేదు, పాటించట్లేదు అంటూ ఒక రకంగా పాక్ని మా వారు కాదని చెప్పే ప్రయత్నం ఆయన బహిరంగానే చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కొంచెం ఈ అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది అంటారా? మంచిది అంటున్నాను. కానీ ఇప్పుడు అనివార్యమైంది, నేను ఓవైసీ బుద్ధిమంతుడు కాలే, అనివార్యమైంది. ఇవాళ మీరు కనుక పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక్క చిన్న మాట మద్దతున్నా దేశ ద్రోహాలను ముద్రపడతారు కనుక చేస్తున్నారు. కానీ వాళ్ళ వాదనలో కరెక్ట్ లేదు. ఇప్పుడు బీజేపీ చేసిన తప్పులు ఎండగడుతున్నారు కాదండి. ఇప్పుడు దేశం అంతా ఐక్యంగా ఉండాలి, యూనిటీ ఉండాలి, మన తప్పులు ఎండగట్టడం లేకపోతే రాజకీయాలు చేయాల్సిన సమయం కంటే కూడా దేశ రక్షణ కోసం తన పాత్ర ఏంటనేది కూడా ఒక రకం చూడాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా. నేను అందుకని ఓవైసీని కానీ ఓవర్ ఆఫ్ ది మెచ్చుకుంటూనే, కానీ ప్రతిపక్షాలకి ఇవాళ అనివార్యత ఏర్పడ్డది. దేశ భద్రత విషయంలో రాజీ పడితే దేశం రేపు బహిష్కరించిన మమ్మల్ని అని వాళ్ళకి ఓటు పడి రామ్మోహన్ గారు ఒకసారి పాపిరెడ్డి గారు, అంటే ఈ అంశం ప్రధానంగా హైదరాబాద్ ఎక్కడ ఏ న్యూస్ జరిగినా, ఎక్కడ ఏ బాంబు పిల్లని ఇక్కడ ప్లానింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఎంతో కొంత హైదరాబాద్ అనే ప్రస్తావన రాకుండా ఎక్కడే జరగట్లేదు. భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా లింకులు ఉంటున్నాయి. పాకిస్తాన్లో ఈవెంట్ జరిగినా కూడా ఇక్కడ నుంచి లింకులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు? గతంలో ఒక అధికారి, పోలీస్ అధికారి చెప్పినటువంటి 25,000 మంది దాదాపుగా స్లీపర్స్ రోహింగ్యాలు ఉన్నారు. వీళ్ళ నుంచి కూడా కొంత ప్రమాదం ఉంది. మన వాళ్ళే జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ ప్రభావితం అయ్యి వారే ఇక్కడ నుంచి సమాచారం ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని ప్రాంతాలకు సంబంధించో లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి తీరు, గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా సపోర్ట్ చేస్తున్నా కానీ ఆ ప్రాంతాలకు ఇప్పటికీ వెళ్ళే ధైర్యం పోలీస్ అధికారులు చేయనటువంటి పరిస్థితి. సో మారాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడైనా సరే? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు అదే ముఖ్యము. దేశ ప్రయోజనాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పరిపాలకులు కానీ అనుకుంటే మాత్రం పరిస్థితికి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మారే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన పరిస్థితి, ఒక క్లిష్టమైన పరిస్థితి అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడన్నా కూడా గట్టిగా వ్యవహరించి కొంత ఈ ఇప్పటి ఏవైతే అసాంఘిక శక్తులు
కానీ ఒకటే అంటే కొన్ని కోడ్స్ అంటే చట్టపరంగా మనం ఏ ప్రభుత్వాలు వచ్చినా చట్టాన్ని కొంచెం పటిష్టం చేసుకుంటే బాగుంటుంది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోతే ఇందాక మాట్లాడుకో ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ఇలాంటి చట్టాలు తీసుకురావాలని కూడా వ్యతిరేకత వస్తుంది. ఇందాక రామ్మోహన్ గారు అదే మాట్లాడారు. రాజశేఖర్ గారు ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ లేదా నేషనల్ సివిల్ కోడ్ తర్వాత కొంత రిఫార్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. కానీ వ్యవస్థ ఎట్లున్నదంటే ఇవాళ ఈ మీరు రోహింగ్యా వాళ్ళు అంటున్నారు. రోహింగ్యాస్ ఏంది వాళ్ళు బర్మా నుంచి వచ్చారు, అంటే మయన్మార్ నుంచి వచ్చారు. హలో 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 పాపిరెడ్డి గారు చెప్పండి. హలో పాపిరెడ్డి గారు వినిపిస్తుంది మీ వాయిస్. అయితే ఇప్పుడు మీరు ఈ రోహింగ్యాలో వచ్చిన తర్వాత వాళ్ళు కొందరేమో భక్తి రూపంలో వచ్చారు, కొందరేమో అందరూ దేశ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ ఏమవుతున్నదంటే మనం అందరిని బలవంతంగా వెళ్ళగొడితే అది ఒక ఇది మానవ సమస్య, మానవ విలువల సమస్య, దేశ సమస్య. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ కూడా ఇదే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే సమస్య 30 లక్షల మంది. అంటే ఇవన్నీ కూడా మనము ఒక విధంగా ఈ దేశం జరుగుతున్న అనేకమైన సమస్యలను చూసుకున్నప్పుడు ఇవి దీనికి బయట నుంచి వచ్చిన వాళ్ళు మామూలుగా వాళ్ళని కంట్రోల్ చేయడం కొంత సులభమే, కానీ అంతర్గతంగా మనతోనే ఉండి మనతోనే రాజకీయాలు చేస్తున్న వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇక్కడ మన దగ్గర జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కూడా ఇంతకుముందు రామన్ గారు అక్కడ ఏది అస్సాం నుంచి మొదలు పెడితే బెంగాల్ నుంచి మొదలు పెడితే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంటది. కాబట్టి మేము మాకు అక్కడ ఊర్ల రాజకీయం ఉన్నది, మేము ఏమైనా చేయగలుగుతాం అన్న ఒక సమస్య ఉంటది. కాబట్టి వీటన్నిటి కూడా ఎదుర్కోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం గట్టిగా చేస్తే ఇప్పుడు ఇంకొక విషయం ఏమొస్తుందంటే మీ ఇదంతా కూడా ఇది మెజార్టీ వాదము, హిందుత్వము, లేకపోతే బీజేపీ వ్యవస్థ అని ఈ విధంగా చెప్పడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని చూసుకున్నప్పుడు ఏంటంటే ఇవి అన్నింటిని మనం ఎంత తొందరగా ఎంత గట్టిగా హైరైన్ అంటారంటే ఎంత ఉక్కుపాదంతో అంచగలుగుతుందో మంచిది. దీంట్లో కొంత అక్కడక్కడ మనం హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయినా మంచిదే, కానీ ఇటువంటి వాళ్ళని ఉపేక్షించవద్దు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ పేరు విన్నా, ఫండమెంటల్ రైట్స్ పేరు విన్నా ఇప్పటి వరకు ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోర్టులను వాడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రత్యేక చట్టాలు చేయాలి, ప్రత్యేకంగా వాళ్ళని ఎదుర్కొనే సమస్య చేయాలి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చేస్తారని మనం అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ లో కూడా కొద్దిగా విధానాలు మారుతున్నాయి, గవర్నమెంట్ దృక్పథాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కొద్దిగా గట్టి సంకల్పం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేయాలి. అన్నిటికన్నా ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఇది మనము ఈ పాకిస్తాన్ లో ఆయన ఎపిక్ సెంటర్ లో గట్టిగా ఎదుర్కోకపోతే మాత్రం వాళ్ళే తయారు చేస్తారు. ఇవన్నీ మొత్తం తయారు చేసి పంపడం ఇదంతా కూడా అక్కడ మూలాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అవసరమైతే మరోసారి యుద్ధం చేసినా కూడా ఆ మూలాలను పాకిస్తాన్ కొంత మేరకు వాళ్ళ యొక్క దెబ్బ కొట్టగలుగుతుంది తప్ప భారతదేశానికి ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, పీస్ కానీ, లేకపోతే మిగతా విషయాలలో కానీ బాగుండే అవకాశాలు ఎందుకంటే వాళ్ళు అదే విధంగా తయారు చేస్తుంటారు వాళ్ళు. పాపిరెడ్డి గారు రైట్ రామ్మోహన్ గారు మీరేమంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ప్రధానంగా అంటే ఈ భద్రత అనేది ఒకవేళ అభద్రతా భావం భారతదేశానికి దేశంలో ఇలాంటి అవకాశాలు ఉంటే ఒకవేళ కోల్పోతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనం ఆర్థిక వ్యవస్థలో ఒక అగ్రస్థానంలో ఉన్నామో భవిష్యత్తులో ఈ ప్రభావాలు ఈ అల్లకొల్లల వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడి యుద్ధం సమయంలో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విశ్వసుందరి పోటీలో చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ అయినటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో దీనికి సంబంధించి ఇందాక పాపిరెడ్డి గారు చెప్తే కూడా చట్టాల్లో మార్పు లేకపోతే ముందు దేశానికి కొంచెం డ్యామేజ్ జరిగినా కూడా పూర్తిగా ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే ముందు తరాలకి రాను ఈ సంఖ్య ఇంకా పెరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి భారతదేశానికి. మీరేమంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇంత గెలిచి రచ్చ గెలిచిన మనం వరంగా చెప్పాలి. కొన్ని పాకిస్తాన్ పీచలను చూడడంలో మనం బహుముఖాలుగా ప్రయత్నం చేసి అసలు ఇబ్బంది చేసినాం. యుద్ధం చేసి గెలవడం కాదు, యుద్ధం లేకుండా గెలవగలిగాం వరంగా చెప్పాలంటే, అంటే త్రిముఖ వ్యూహం ద్వారా. కానీ ఇంత గెలవగలుగుతున్నాం, రచ్చ గెలిచినాం మనం. ఇంత గెలవని చూసాం కదా. కొంచెం ఏమని పాడుతుందంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేలిపోయేది, చాలా ఉగ్రవాద చర్యలు పెట్టిపోయేవి. విజయనగర్ లో వాళ్ళు డిజిటల్ ఫ్లిక్స్ కొంచెం మందు కూడా కామారి కొంటుంటే ఎందుకు కొంటున్నారని ఆరాధిస్తే హైదరాబాద్ 50 కిలోమీటర్ల సంగారెడ్డిలోని కూడా ఒక ఉగ్రవాది బయటపడ్డాడు ఒకటి.
రెండు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మనం ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉండదు అంటున్నాం. నేను చెప్పాను వాట్సాప్ కాల్లో అనేక ఉగ్రవాద చర్య సంభాషణలు జరుగుతున్నాయి, కానీ వాట్సాప్ కాల్ నిషేధించాలి. అంటే కొన్ని డార్క్ వెబ్సైట్లు ఉంటున్నాయి, అందులోనే ఇల్లీగల్ కాంటాక్ట్స్ సంబంధించి కానీ లేకపోతే ఏమైనా ఎవరిని చంపాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా పరంగా జరుగుతున్నాయి. దానికి క్రిప్టో కరెన్సీనో లేకపోతే ఇలాంటి వాడటం ఇది కూడా కొంత కారణంగా అవుతుంది. అవును, అందుకనే ఇప్పుడు ఏమంటారు టెక్నాలజీలు రెండు ఉన్నాయి. ఒకటేమో మనం సెల్ ఫోన్ పోతే గంటల్లో పట్టిస్తున్నాం మనం ఎక్కడ పోయిందో, కానీ ఆ టెక్నాలజీని నేరస్తుని కూడా ఉపయోగించుకోవట్లేదు కదా. చూడండి 100% సెల్ ఫోన్ రికవర్ అవుతున్నాయి. దేని వల్ల ఆ టెక్నాలజీలు ఉన్నాయి. అంటే సెల్ ఫోన్ ఉంటే మనం ఒక స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేసినా అది ట్రేస్ అవుతుంది. ఇవాళ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇంకా బాగా టెక్నాలజీ పెరిగింది. కానీ మనం చేస్తున్నామంటే అంతర్గత భద్రత విషయంలో జరుగుతున్న పొరపాట్లను రెండు వేలకు పడదు. సైన్యం ఏమో భద్రత రక్షణ శాఖ వాళ్ళు చూసుకుంటారు, కానీ అంతర్గత భద్రత ఎవరు హోంశాఖ చూసుకోవాలి. హోంశాఖ ఏమైందంటే కేంద్ర హోంశాఖ ఒకటి ఉంటుంది, రాష్ట్రాలకేమో పూర్తిగా శాంతి భద్రత రాష్ట్రాలకి అప్పచెప్పి రెండు కలగలిపి దేశంలో ఉగ్రవాద చర్యలు ప్రోత్సహిస్తున్న సంస్థలను నిషేధించాలి. దాంతోపాటు దేశంలో ఏమైనా ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశాన్ని ముందస్తుగా ఊహించాలి, దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ దేశంలో ఉన్న హోంశాఖ, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఇక్కడ ఏమైందంటే కొంచెం ఏర్పడుతున్న గురి కావడం వల్ల ఇవాళ మొత్తం కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల విజయనగరం నుంచి మొత్తం మూలాలు బయటపడ్డాయి. ఇంకా బయటపడాల్సి ఉంది. వీళ్ళు ఎవరున్నారు, డబ్బులు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇంతకుముందు అన్నారు క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇతర చాలా మార్గాల ద్వారా డబ్బులు మారుతున్నాయి, చేతులు మారుతున్నాయి. కనుక ఇవన్నీ గమనించి ఇప్పటికైనా సరే మనకు గుణపాఠం ఒక చెప్పాలంటే కనువిప్పు కలగాలి. ఇవాళ నిన్న జ్యోతి మల్హోత్రా ఏదైతే బయటపడ్డదో అట్లా చాలా మంది ఉన్నారు. కేవలం బయటపడ్డ వాళ్ళు 2-3 5-6 కానీ నిజంగా చెప్పాలంటే వందలాది మంది ఇట్లా జ్యోతిక మల్హోత్రా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకుని ప్రయత్నం చేయాలి. ఇక బయట సంగతి కాదు, బయట సంగతి వాళ్ళ రక్షణ సంగతి చూస్తుంటే ఇంటి దొంగలు పడుకునే క్రమంలో స్లీపర్ సెల్స్ పట్టుకునే క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర కేంద్ర హోంశాఖదని నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు, అలాగే పాపిరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, మనం అనుకున్నటువంటి మార్పులు ఖచ్చితంగా రావాలి. దేశ భద్రతే ప్రధానంగా ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి, భారతదేశంలో ప్రతి ఒక్కరికి అది మొదటి ప్రామాణికంగా కావాల్సిన అవసరం ఉంది. అలాంటి చట్టాలు కానీ ఖచ్చితంగా ఎన్ని మార్పులు వచ్చినా కొంతవరకు ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ కొంచెం డ్యామేజ్ జరిగినా కూడా వాటి ప్రక్షాళన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించి వారి ఓటు బ్యాంకింగ్ కోసం, వారి భావజాలాల కోసం కొన్ని వర్గాలకు వారు సపోర్ట్ చేయకుండా ఉద్వాసన పలకాలి. ముందు దేశ రక్షణ, దేశ భద్రత అవసరం, దేశం తర్వాత. ఎందుకంటే దేశం బాగుంటే మనం బాగుంటాం. ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, మన యుద్ధం వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో మన సహోదరులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అంతర్యుద్ధం మొదలవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి యుద్ధం కంటే కూడా, ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ఆపరేషన్ పుష్కర్లు అనేటువంటి యుద్ధం జరగాలి, ఇక్కడి నుంచే జరగాలి. సో అది మన పక్కన ఉన్న వాళ్ళు మన వాళ్ళే అవ్వచ్చు. సో ఖచ్చితంగా అలాంటి యుద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది జరగాల్సిన అవసరం ఉందని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.